హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను అరటికాయ పులుసు చేస్తున్నా అండి. మనం డైలీ కర్రీ తిని తిని బోర్ కొట్టుంటుంది కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాక, ఎప్పుడైనా మనం పులుసు కర్రీలు చేసుకునేటప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ మెంతులు వేసుకున్నాక ఇందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకున్నాక, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని ఈ ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఈ టమాటా ముక్కలను ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మెత్తగా మగ్గించుకోవాలండి. నేనైతే 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నా, అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నా అండి. చూడండి, మనకి టమాటాలు అనేవి మంచిగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. మనం పులుసు చేస్తున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో మెత్తగా మగ్గించుకోవాలండి. అవసరం అనుకుంటే ఒక 4 స్పూన్ల వరకు వాటర్ అనేది వేసుకోండి. వేసుకుంటే అడుగు పట్టకుండా మంచిగా కుక్ అవుతాయండి. చూడండి, మనకి ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకొని చింతపండు రసం అనేది వేసుకోవాలండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసుకున్నా అండి. మీకు సరిపడా మీరు తీసుకోండి. ఈ చింతపండు రసం వేసుకున్నాక పులుసుకి సరిపడా వాటర్ అనేది వేసుకోండి. ముక్కలు అనేవి మునిగేంత వరకు వేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం బెల్లం వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేసాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి దింపేయడమే అండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.